నువ్విచ్చే కానుకంటే నీ హృదయం ముఖ్యమని నీకు తెలియదా? చాలా మంది దీని దగ్గర ఆధారపడిపోతున్నారు. దేవుడికి డబ్బులు ఇచ్చి మంచి చేసుకుందామని. ఎప్పటికీ కుదరదు. నీ హృదయంలో అసూయ ఉన్నప్పుడు, నీ హృదయంలో కపటం ఉన్నప్పుడు, నీ హృదయంలో అహంకారమైన మనసు ఉన్నప్పుడు నీవు నాకు అంగీకారం అవ్వో. అదే కదా కయ్యూనుతో చెప్పాడు. అసూయతో నీ తమ్ముడిని చంపాలని చూస్తున్నావు, చంపేశాడు ఆల్రెడీ. అని ఇక్కడ ఏమంటాడంటే, నా మందిరములో నీ బలుడు నేను అంగీకరిస్తానంటే ఆయన రక్తము చేత నీ ప్రతి పాపమును శుద్ధి చేసి, ప్రతి లోపమును సరిచేసి నీ హృదయమును నేను అంగీకరిస్తాను. కయ్యోను వలె నిన్ను త్రోసివేయను, హేబేలు వలె నిన్ను దగ్గరకు తీసుకుంటాను. ఎందుకో తెలుసా? హేబేలు రక్తము కంటే నీ కొరకు చిందించిన యేసు రక్తము గొప్పది, గొప్పది, పవిత్రమైనది. ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. మీరు చాలా మంది అనుకోవచ్చు, అన్న నేను మంచి వాడిని కాదు, నేను మంచి దానిని కాదు, నన్ను అంగీకరిస్తారా? యేసు రక్తము ద్వారా నిన్ను అంగీకరించబడతావు.